నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రిమండలి పరిశీలించనుంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేయడానికి సంబంధించిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అదనంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లు, అలాగే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగియగా 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లు ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక రేపు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉండగా వీరిలో ఎంతమంది విత్డ్రా చేసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. ప్రజలకు ఘనంగా ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం చేసింది శూన్యమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గాలి మాటలతో గారడీ చేయటం తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం నియమించిన స్కెవెంజర్లకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. చిన్నపాటి వేతన జీవుల శ్రమ, కష్టాన్ని గౌరవించడం మీకు చేతకాదా? విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీకు మీ సొంత శాఖలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు కనిపించడం లేదా? మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం వారిని మోసగిస్తారు అని ప్రశ్నించారు.